మంచి బోధకుడుగా నీ వాక్యమును మాకు బోధించినప్పుడు శ్రద్ధగా విను భాగ్యముతో నింపమని వేడుకుంటున్నాము. దేవారాధనలో పాలు పొందిన వారిని అందరినీ దీవించండి. ఇంతవరకు జరిగించిన కార్యక్రమాలన్నిటిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభువుల వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చో నాయన, అలా కూర్చో. ఒక పాట చరణం పడదాం. యేసురాజు రాజుల రాజై త్వరగా వాచుచుండే, యేసురాజు రాజుల రాజై హోసన్నా జయమే, హోసన్నా హోసన్నా మనదే మనదే, హోసన్నా హోసన్నా జయం మనదే మనదే, హోసన్నా జయం మనదే. యేసురాజు రాజుల రాజై త్వరగా వాచుచుండే, యోర్దాను ఎదురైనా ఎర్ర సంద్రాలు పొంగి, చప్పట్లు కొడదాం సంతోషంగా. యేసుగా మనదే జయము విజయ గీతం పాడేదాము. హోసన్నా 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 జయం మనదే మనదే, హోసన్నా హోసన్నా జయం మనదే మనదే, హోసన్నా జయం మనదే, హోసన్నా జయం మనదే మనదే, హోసన్నా హోసన్నా జయం మనదే మనదే, హోసన్నా జయం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యము వర్తమానము కొద్ది సమయం మనం నేర్చుకుందాం. లూకా సువార్త 24వ అధ్యాయము 24వ అధ్యాయము మొదటి వచనం నుండి చదువుదాం. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొరలింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి గాని ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. ఇందును గూర్చి వారికేమీ తోచకయుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన 2 మనుష్యులు వారి యొద్ద నిలువబడిరి. వారు భయపడి ముఖములు నేల మోపి ఉండగా వీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెదకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు,
ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుష్యుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు. వాళ్ళు చదువుతున్నారు, మీరేం చేస్తున్నారు? ఎంత మొబైల్ వీళ్ళు. చదవండి కలిపి. ఎందుకు ఇచ్చిన అవకాశం అంటే మీరు కదిలించబడతారని. అయ్యో మరి ఎంత దారుణం పిల్లలు. కలపండి. మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుష్యుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనుడని వారితో అనిరి. అప్పుడు వారు ఆయన మాటలు జ్ఞాపకము చేసుకొని సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఈ సంగతులన్నీ 11 శిష్యులకును తక్కిన వారికి అందరికీ తెలియజేసిరి. ఈ సంగతులు అపోస్తులతో చెప్పిన వారు ఎవరనగా మగ్దలేనే మరియయు, యోహన్నయు, యాకోబు తల్లి అయిన మరియయు, వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలను. అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడెను గనుక వీరు వారి మాటలు నమ్మలేదు. అయితే పేతురు లేచి సమాధి యొద్దకు పరిగెత్తుకుని పోయి వంగి చూడగా నారబట్టలు మాత్రము విడిగా కనబడెను. అతడు జరిగిన దానిని గూర్చి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళెను. దేవుడి పరిశుద్ధ వాక్యము దీవించునుగాక. చదివిన ఈ లూకా సువార్త 24వ అధ్యాయములో రోజు పేరు రాయబడి ఉంది. ఆ రోజు పేరు ఏమి రోజు చెప్పండి? ఆదివారము. అందరూ చెప్పండి. ఏ రోజండి? ఆదివారం. అంటే నిన్న రేపా? ఈరోజేనా? ఈరోజు అన్న వాళ్ళు చేయొద్దండి. ఇక్కడ ఏమని ఉందంటే ఆదివారము అనే మాట మనం చూస్తున్నాం. మంచిది. అయితే ఆదివారానికి ఏమి కలిగింది అంటే ఒక ప్రత్యేకత కలిగింది. ఆదివారానికి ఒక ప్రత్యేకత ఉంది. శుక్రవారానికి ఒక ప్రత్యేకత ఉంది. శనివారానికి ఒక ప్రత్యేకత ఉంది. అందుకే ఈ 3 రోజులు ఏ కార్యక్రమాలు పెట్టడానికి నాకు ఇష్టం ఉండదు. అడుగుతూ ఉంటారు ఇన్నో రోజు అన్నో రోజు అని. వివాహమైన వారైనా లేకపోతే చనిపోయిన కుటుంబాల్లోనైనా శుక్రవారం, శనివారం, ఆదివారం 3 రోజుల్లో అడుగుతూ ఉంటారు. కానీ నాకు ఒక భయం. ఏంటి భయం అంటే ఆ 3 దినాలు దేవునికి విడిచిపెట్టాలి. మనం అవి దేవునికి వదిలేయాలి. వాటిల్లో మనం ఏది కూడా కలపడానికి ఇష్టపడకూడదు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, శుక్రవారానికి ఉన్న ప్రత్యేకత ఏంటి చెప్పండి? శుక్రవారం ఏంటి స్పెషల్? ఏంటి చెప్పండి? యేసు ప్రభు వారిని సిలువ వేసిన దినము. ఆయన ఏ దినం చనిపోయారు? మరి అదే చెప్పలేదే. ఏ రోజు చనిపోయారు? ఏ రోజు రక్తాన్ని చిందించారు? ఏ రోజు ప్రాణం పెట్టారు? ఏ రోజు సిలువలో పలికిన 7 మాటలు చెప్పారు? ఏ రోజు? అయితే శుక్రవారానికి మీరు విలువిస్తారా? ఇప్పటికొచ్చి మీ లైఫ్లో రక్షణ పొందిన దగ్గర నుంచి శుక్రవారానికి విలువ ఇచ్చిన సమయాలు ఉన్నాయా? అలాగుంటే మీరు ధన్యులే. మీరు ధన్యులండి. ఎందుకంటే క్రైస్తవ విశ్వాస జీవితంలో వాక్య ప్రకారముగా నడిచిన వారే కావాలి దేవునికి. అడ్డుగా తిరగబడేవారు, దూరం చేసుకొని పోగొట్టుకునేవారు, దేవునికి బాధ కలిగించేవారు అక్కర్లేదు. నీవు ఎలా ఉన్నావు? శుక్రవారము అనే మాటకు ఎందుకు కలిగింది ఆ ప్రత్యేకత అంటే సర్వమానవాళి ప్రపంచంలో ఉన్న
సర్వ మానవాళి పాపములో ఉన్నారు గనుక ఆ పాపము నుండి విడిపించడానికి ఒక రక్షకుడు, ఒక పరిశుద్ధుడు కావాలి. ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన ఈ భూలోకానికి వచ్చారు కన్య మరియ గర్భము ద్వారా. ఆయన చేసిన శిలువ బలియాగాన్ని బట్టి ఈ రోజున మన పాపానికి ప్రాయశ్చిత్తం వచ్చింది. ఆ పాపము కలిగినప్పుడే తెలుసుకున్నారట. ఆ పాపము ఎలాగొచ్చింది అంటే దేవుని ఆజ్ఞను మీరారు. దేవుని ఆజ్ఞను మీరడం అంటే ఏది తినమన్నాడో ఏది తినద్దన్నాడో మరచిన వారుగా ఉన్నారు. మనము కూడా ఏదైనా తినేటప్పుడైనా, తినొద్దని చెప్పినప్పుడైనా జాగ్రత్తలు తీసుకోకపోతే కీడు అనుభవించాలి. చెప్పిన పని నమ్మకముగా చేయాలి, కానీ ఇష్టానుసారంగా చేస్తే తప్పనిసరిగా మనకు కీడు సంభవిస్తుంది. నేను కొన్నిసార్లు ఆలోచన చేస్తాను, వాళ్ళ కుటుంబానికి ఎందుకు వచ్చింది ఈ నష్టం, వీళ్ళ కుటుంబానికి ఎందుకు వచ్చింది ఈ కష్టం అని ఆలోచన చేసినప్పుడు దేవుడు వారు చేసిన అతిక్రమాలు, ఆ పొరపాట్లు నాకు జ్ఞాపకానికి తీసుకొస్తాడు. అప్పుడు నేను అనుకుంటాను, దేవా మేము మరిచిపోయినా కానీ నీవు మాత్రం మరిచిపోవు. నీ దృష్టిలో అవన్నీ మా ముందు పెడతావు. అందుకే తీర్పు దినమున మనము దాగలేము అని వాక్యం రాయబడి ఉంది. ఇక్కడ యేసు ప్రభు వారు 33.5 సంవత్సరముల వయసులో యూదుల చేత నిందించబడి, అవమానపరచబడి సిలువ వేయబడ్డారు. ఆయన రక్తము ఏరులై పారింది. ఆయన మన కొరకు తన రక్తాన్ని సమర్పించారు. ఆ పరిశుద్ధ రక్తమును మన కొరకు చిందించడం ద్వారా మన పాపములకు ప్రాయశ్చిత్తము కలిగింది. అందుకే ఇప్పుడు మనము పరమ తండ్రికి సమీపస్థులమయ్యాం. ఎలాగయ్యాము అంటే నా తండ్రి అని పిలవడానికి యోగ్యులుగా ఉన్నాము, వారసులమయ్యాం, మనము స్వతంత్రులమయ్యాము. దేవునికిని మనకును మధ్యలో ఇంకెవ్వరికీ చోటు లేకుండా దేవుడు మనలను ఐక్యపరిచాడు. అందుచేత మనము ఏం చేస్తున్నామంటే నా తండ్రి అని పిలవగలుగుతున్నాము, నా దేవా అని పిలవగలుగుతున్నాము. ప్రతి ప్రార్థనలో ఆయన నామమును మనము ఉచ్చరిస్తూ ఉన్నాము. హల్లెలూయా. ఇక్కడ ఆదివారము తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములు తీసుకొని సమాధి దగ్గరకు వచ్చారు. హల్లెలూయా. మనము ఒక సిద్ధపాటుతో ఉండడానికి నిశ్చయము చేసుకోవాలి. ఎలాగొస్తేనే మందిరానికి వచ్చేటప్పుడు మీ చేతిలో ఏముండాలి? ఉందా? ఆ తర్వాతే మిగతా అన్నీ ఏంటి? కానుకైనా, ఇంకా సాక్ష్యమైనా, మిగతావన్నీ కూడా మీ పరిశుద్ధ గ్రంథము మీ చేత లేకుండా మందిరములో ఉండకూడదు. కుటుంబంలో 4 3 అందరికీ ఉండాలి. ఏంటి? బైబిల్, పరిశుద్ధ గ్రంథం ఉందా? బైబిల్ ఉందా? నీ అడ్రస్ ఏంటంటే దేవుని బిడ్డవు నీవు కనుక నీ చేతిలో జీవ గ్రంథము, ఈ పరిశుద్ధ గ్రంథము ఉండాలి. ఈ బైబిల్ నీ చేతిలో ఉండడం వల్ల నీకు ఆశీర్వాదం. ఎలా పడితే అలాగ సంతలోకి వెళ్ళినట్టు, మార్కెట్కి వెళ్ళినట్టు వచ్చేయకూడదు మందిరానికి. వింటున్నారా? బైబిల్ లేని వాళ్ళు చేయొద్దండి. నేను బైబిల్ తేలేదు, బైబిలే నాకు లేదన్న వారు చేయొద్దండి. ఓ మాట అడుగుతాను, ఇంట్లో వాళ్ళందరికీ ఒకటే బట్టల అంటే ఏంటి? ఆడవాళ్ళకి మగవాళ్ళకి అందరికీ ఒకటే బట్టల కదా? ఒకే ప్లేట్లో భోంచేసేస్తారా అందరూ కలిసి? మరి బైబిల్ ఎందుకు ఉండకూడదు అందరికన్నీ? చూసుకోండి, అందరికీ బైబిల్ ఉండాలి. చూసుకోండి, మీ బైబిల్ ఎక్కడెట్టారో చూసుకోండి. మీ బైబిలు మీ చేతిలోనే ఉండాలి. మీ చేతులు ఆశీర్వదించబడతాయి. మీ మనస్సు కలవరం ఉండదు, ధైర్యముతో నింపబడుతుంది. ఎందుకంటే ఆ వాక్యము మీ హృదయంలోకి వెళ్ళాలి, మీ చెవుల గుండా మీ లోపలికి ప్రవేశించాలి. హల్లెలూయా.
దేవునికి స్తోత్రం. ఒక రోజున ఒక తల్లి ఆకలిగా ఉందని ఒక ఇంటికి వెళ్ళారట. అలాగే గోడకు జారబడి కునిపాట్లు పడుతున్నారట. ఈమెం చేసిందంటే ఆకలిగా ఉందని చెప్పిన మాటకి ఇంట్లో మరొక ఇంటి యజమానురాలు తెచ్చి వంట చేసి దగ్గర భోజనం పెట్టి, సరేలే కడుపు నిండా తినేస్తుంది, ఈ లోపల నేను కూడా లోపల కూర్చొని మా బిడ్డలకు భోజనం పెట్టుకోవచ్చు అని అవన్నీ చక్కబెట్టి వచ్చేటప్పుడు కూడా ఈమె ఎలాగుందంట, ఆకలితో ఉన్న అమ్మ ఏం చేయాలి, భోజనం దగ్గర పెట్టగానే భోజనం తినాలి అని నిద్రలోనే ఉండిపోయిందట. ఈ లోపల ఆ భోజనం మీద ఈగలు వాలేయట. ఏం వాలి? ఈగలు ఎక్కడ వాళ్తాయి? ఎక్కడెక్కడో తిరిగి తిరిగి వాలి 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 మనం పెట్టిన టిఫిన్ల మీద, కూరల మీద, భోజనం మీద పడతాయి కదా. ఆ ఈగ వాలింది మనం తినగలమా? అందుకే అన్నం వండేసి వారుపు తీసి చల్లార పెడతారు పళ్ళల్లో పోసి మనవాళ్ళు. అలాగేం చేయను, అక్కడ మూతలు పెట్టుకోవాలి. ప్రతి వంట పాత్ర మీద మూత ఉండాలి. వంట చేసిన ఆహారం మీద మూతలు ఉంచాలి. లేకపోతే అందులో పడతాయి. ఆ వేడి మీద ఆ ఈగలు కూడా చచ్చిపోతాయి అందులో పడి. ఆ ఈగది రసం అంతా బాయిల్ అవుతూ ఉంటుంది. అందుకని మీరు ఏం చేయాలంటే ప్రతి వంట ఆహారం మీద ఏం చేయాలి? మూతలు పెట్టాలి, మూతలు పెట్టాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ స్త్రీలైన వారు బయలుదేరి ప్రభువైన యేసు సమాధి చేయబడిన చోటికి, ఆయన దేహానికి సుగంధ ద్రవ్యాలు పుయ్యాలని బయలుదేరి వస్తున్నారు. వారు ఎలా వస్తున్నారు అని చూస్తే మనకు తెలుస్తుంది. సువార్తలు 4 సువార్తల్లో కూడా మనం చూడగలము. మార్కు సువార్త, మత్తయి సువార్తలో కూడా మనకు కనబడుతుంది. ఏమనంటే పెందల కడే అనే మాటలు మనం చూడొచ్చు, తెల్లవారినప్పుడు అనే మాట చూడొచ్చు. అయితే చూడండి, తెల్లవారుచుండగా అనే మాటలు మనము చూడగలము. ఎందుకంటే దేవుని బిడ్డలమైన మనము పెందల కడ అన్న మాట చాలా విలువగా తీసుకోవాలి. లేటుగా ఏ పని చేయకూడదు, లేటుగా దేవుని సన్నిధికి రాకూడదు, ఆలస్యం చేయకూడదు. అది ఎంత ముందుగా వస్తే నీకు అంత ఆశీర్వాదం. ఇక్కడ సమాధి దగ్గరకు పురుషులు కంటే ముందు స్త్రీలు వెళ్ళారు. ఎలా వెళ్ళారంటే అక్కడ వాక్యం చూడండి. కొందరు స్త్రీలు సమాధి యొద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి దొరలింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి గాని ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. ఒక ఇల్లు వలె ఉంది సమాధి. మనకైతే పైనే గొయ్యి తవ్వి అలాగ మట్టి పూసేస్తారు బాక్స్ పెట్టి మన ప్రాంతంలో. కానీ ఆ దేశాల్లో అయితే ఒక ఇల్లులాగా సిద్ధపరుస్తారు. లోపలికి వెళ్ళొచ్చు, లోపలికి దిగొచ్చు. ఈ లోపలికి వెళ్ళి సందర్శించి రావచ్చు. అక్కడికి వెళ్ళి చేయవలసిన ఆ పరిచర్యలు కూడా చేయొచ్చు. మనమైతే ఇక ఎప్పుడైతే సమాధి చేసేసామో మళ్ళీ ఆ బాక్సు మూత కూడా తీయం, ఆ మట్టి కూడా తవ్వం. ఎందుకంటే అది మట్టి. ఇప్పుడు రాయి పెట్టారు, దాని మీద మట్టి పోయలేదు. అందుకనే ఆ పెద్ద బరువైన రాయి, దాని మీద ఉంచిన రాయి అనగా ఆ సమాధి మీద ఉంచిన రాయి చాలా పెద్దది. స్త్రీలు అనుకుంటున్నారు, ఆ రాయి మన కొరకు ఎవరు తీస్తారు, మనం పట్టుకెళ్ళిన ఈ సుగంధ ద్రవ్యాలు ఎలా పుయ్యాలి అని వారిలో వారు ఆలోచన చేస్తున్న సమయంలో దేవుడు వారి ఉద్దేశాలు ఎరిగి, వారికి కలిగిన ఇష్టాలు ఎరిగి దేవుడు అద్భుతం చేస్తున్నాడు. ఏంటంటే వారు వెళ్ళే సమయానికి ఆ రాయి సమాధి మీద లేదు. హల్లెలూయా. దేవుడు ఆశగల ప్రాణములను తృప్తిపరుస్తాడంటే ఇక్కడ కనబడుతుంది. ఏం ఆశ అండి, అక్కడ దేహం కనబడలేదు కదా అని మీరు అనొచ్చు. చనిపోయి లేదు దేహము, ఎందుకంటే పునరుద్ధానము పొందింది.
మరణాన్ని గెలిచి మృత్యుంజయుడై తిరిగి లేచాడు. ఆయన సజీవుడిగా ఉన్నాడు గనక అక్కడ దేహం ఎలా కనబడుతుంది? ఆయన ఈ లోకానికి వచ్చిందే చనిపోవడానికి. చనిపోయి 3వ దినమున తిరిగి లేస్తానని మనం చదివిన భాగములో మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగించబడతాడు అనే లేఖనము మీరు చదవలేదా, గ్రహించలేదా, వినలేదా అనే మాట మనం చూస్తున్నాం. కనుక మనము వినే వాక్యము మన హృదయంలోనికి చేర్చుకోకపోతే మనము కలవరపడిపోతూ ఉంటాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. తొందరపాట్లు కాదు, కానీ నిదానము చాలా అవసరం. ఏంటి ఆ నిదానం అంటే దేవునికి మనం అప్పగించుకోవాలి. ఏం చేయాలో, ఎలా చేయాలో ప్రభువుని అడగాలి. ప్రభువా, నీ పని నిమిత్తమై వెళ్తున్నాను, నీ పని కొరకు పూనుకున్నాను, నీ చిత్తమును జరిగించడానికి నేను సిద్ధముగా ఉన్నాను. ఒక గృహం కట్టిన వారు ఓపెనింగ్ చేసుకునే ఆ ప్రతిష్ఠిత ఆరాధన కొరకు నీ సిద్ధపాటు దేవుని ప్రమేయంతో చేస్తావా, లేకపోతే నీ ఇష్టానుసారంగా చేసి వాళ్ళు అలా చెప్పారు, వీళ్ళు ఎలా చెప్పారు, మరి తప్పదు కదా చేసేసాను, ఇది ఇలా కానిచ్చేయండి అని మీరు గురువులైపోకూడదు. అక్కడ పరమ తండ్రిని అక్కడ గురువుగా నిలవబెట్టాలి. అక్కడ మనము దేవునికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇక్కడ ఈ స్త్రీలు ఎవరెవరు అని వ్రాయబడి ఉందో మనం చదువుదాం. చూడండి 10వ వచనం. ఈ సంగతులు అపోస్తలులతో చెప్పిన వారు ఎవరనగా మగ్దలేనే మరియా, యోహన్న, యాకోబు తల్లి అయిన మరియా, వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలు. వీరందరూ కూడా వెళ్ళి శిష్యులతో మాట్లాడుతున్నారు. ఈ శిష్యులు ఎవరంటే అపోస్తలులు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కానీ ఈ మాటలు వినినప్పుడు వారికి ఎలాగున్నాయి అని క్రింద ఉందంటే వెర్రి మాటలుగా ఉన్నాయట. అయితే వారి మాటలు వీరి దృష్టికి వెర్రి మాటలుగా కనబడ్డాయి. ఎందుకు వెర్రి మాటలుగా కనబడ్డాయి అంటే నమ్మడానికి నమ్మశక్యముగా లేవు. మీకు కూడా ప్రభువులో నమ్మకంగా ఉండండి, ఆశీర్వదించబడతారు అంటే నమ్మడానికి వీలు పడదు. మీకు కూడా అలాగే చెప్తారు, అలాగే అంటారు, నమ్మలేరు. నమ్మినవాడు ధన్యుడు, వాక్యము వినువాడు ధన్యుడు, చదివినవాడు ధన్యుడు, వాటిని గ్రహించువాడు ధన్యుడు. హల్లెలూయా. ఈ ధన్యత మనము సంపాదించుకోవాలంటే దేవుని మాటలను వెర్రి మాటలుగా చూడకూడదు. దేవుని మాటలు ఏవోలే చెప్పారు అనుకోకూడదు. తప్పనిసరిగా వాటిని పాటించేలాగా నీ మనస్సును, నీ హృదయమును నీవు సిద్ధము చేసుకోవాలి. చాలామంది ఏమనుకుంటారంటే అవిధేయత, మనలో అవిధేయత, అవివేకం ఏం చేస్తుందంటే అస్సలు చేయనివ్వదు, చెప్పిన పని చేయనివ్వదు. ఏంటో తెలియదు. ఈ అహంకారము, ఈ మూఢత్వము మనల్ని ఏం చేస్తుందంటే దేవునికి దగ్గరగా రానివ్వదు, దేవుని కార్యములను పాటించనివ్వదు, దేవుని ఆజ్ఞలను నెరవేర్చనివ్వదు. ఇక్కడ అపోస్తలులతో మగ్దలేని మరియా, యోహన్న, యాకోబు తల్లి అయిన మరియా వీరందరూ వెళ్ళి చెప్తున్నారు. ఏమనంటే మేము సమాధి దగ్గరకు వెళ్ళాం. చెప్పండి అందరూ, ఎక్కడికి వెళ్ళాం? ఎన్నో రోజున వెళ్ళారు? శుక్రవారము యేసు ప్రభు వారిని సిలువ వేశారు, చనిపోయాడు. శుక్రవారం సాయంకాలం చీకటి పడే సమయంలో ఆయనను సమాధిలో ఉంచారు. అరిమతయియ యోసేపు అనే ఒక మంచి విశ్వాసి, గొప్ప పేరు గలవారు పిలాతు గవర్నర్ గారి దగ్గర, హేరోదు రాజు దగ్గర అనుమతి తీసుకొని, పర్మిషన్ తీసుకొని, సెలవు తీసుకొని ఆ దేహమును అనగా ప్రభు దేహమును నాకు ఇవ్వండి, నేను సమాధిలో పెడతాను అని తన కొరకు చేయించుకున్న సమాధిని సిద్ధంగా ఉంచుకున్నాడట. మీలో ఎవరైనా సమాధి పెట్టి రెడీగా ఉంచుకున్న వాళ్ళు ఉంటారా? నేను కూడా లేను కదా. ఎవరైనా మన సమాధి పెట్టి మనం రెడీ చేసుకుంటామా? చేసుకుంటే రోజు పువ్వులు కొని అందరూ పెట్టేసుకుందాం కదా రోజు. అంతేకాదు, కొంతమంది భయం పుట్టేస్తుంది. అయ్య బాబోయ్, నేను అప్పుడే చచ్చిపోతానా, నా పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలి, నేను ఇల్లు కట్టాలి, మా అన్నయ్య గారి పిల్లలు పెళ్లి చేయాలి, అక్కడి నుంచి ఆడపడుచిన అంచనాలన్నీ తెచ్చుకోవాలి, నాకు చాలా ఉన్నాయి, అప్పుడే నాకు సమాధి పెట్టి నా ఇంటి ముందు ఏం పెట్టుకోను
అంత పనే అని ఎవరైనా చెప్పినా సరే మనకు చాలా కోపం వచ్చేస్తుంది. మొన్న ఎవరో మాట్లాడుకుంటూ అన్నారంట, నేను చచ్చిపోతే అని చెప్పుకోవాలి కదా, అలా చెప్పకుండా నువ్వు చచ్చిపోయావు అనుకో, అప్పుడు ఎలాగుంటుంది మీ ఇంట్లో? మాట సలహా అడిగి చెప్పిన మాటలు చూడండి. అదే నేను చనిపోయాను అనుకో అని చెప్పుకోవాలా, అదే నువ్వు చచ్చిపోయావు అనుకో నీ ఇంట్లో వాళ్ళు ఎడతారు ఎడరా? కొంతమందికి మాట సముదాయింపు రాదు. వాళ్ళకు వచ్చిన కష్టాన్ని బట్టి అంటారు, అదే నీకొస్తే నువ్వేమైపోతావు అంటే ఏంటి? నాకు వచ్చిన కష్టం నీకు కూడా రావాలని కోరుకోవడం అన్నమాట. అది డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా మాట్లాడుతూ ఉంటారు. బాగా వినండి. ఎదటి వారు కష్టాల్లో ఉన్నారా, బాధల్లో ఉన్నారా కాదు, నీవు పొందిన కష్టాన్ని బట్టి నీవు ఒక అర్థం చేసుకుని సరి అయిన మార్గంలో నడుస్తావని దేవుడు నీ ముందు ఒక శోధన పెట్టాడు, ఒక కష్టం పెట్టాడని భావించాలి. ఇక్కడ అపోస్తలుల దగ్గరకు వెళ్ళి ఈ మగ్దలేనే మరియా ఎంత మంచి పేరు తెచ్చుకుందండి. యోహన్న ఈమె కూడా స్త్రీయే. యాకోబు తల్లి అయిన మరియా, ఈ స్త్రీలు ప్రముఖులు. అక్కడ విశ్వాసులలో ముందుకి నడిచే గొప్ప పెద్దలుగా కనబడుతున్నారు. ఆ తర్వాత వారిని వెంబడించిన ఇతర స్త్రీలు కూడా ఉన్నారు. వీరందరూ కలిసి సమాధి దగ్గరకు వెళ్ళిన సంగతి ఇక్కడికి వచ్చి శిష్యులతో మాట్లాడుతున్నారు. ఊరిలో ఉన్న వారి దగ్గరికి, వారికి ఈ స్త్రీలు చెప్పిన మాటలు ఎలా ఉన్నాయట చెప్పండి? వెర్రి మాటలుగా ఉన్నాయి. ఏ మాటలు? ఒకవేళ దేవుని మాటలు నువ్వు వెర్రి మాటలుగా ఆలోచన చేస్తున్నావేమో గుర్తుపెట్టుకోండి. మొన్న ఒకటి జరిగింది. ఒక్కొక్కసారి మనం ఎంతో సంతోషంగా జరుపుకోవాలనుకుంటాం కొన్ని కార్యక్రమాలు. దుష్టుడు ఆ కార్యక్రమాల్ని గలిబిలి చేయడానికి, మన హృదయాలు కలవరపరచడానికి కొన్ని ఇరికిస్తుంటాడు మధ్యలో పెట్టి. అలాంటి సమయాలలో మన మనసు చాలా గాయపరచబడుతుంది. వీళ్ళు ఇలాంటి వాళ్ళ, మా సంతోషాన్ని భంగము చేయడానికి వీళ్ళు బయలుదేరారా అని చాలా బాధ కలుగుతూ ఉంటుంది. నాకు అదే కలిగింది. ఎంతో సంతోషంగా మంచి మంచి వంటలన్నీ రెడీ చేయించి వడ్డించండి అంటే మన పిల్లలు తినే వరకు ఉండడం వెళ్ళిపోవడం, తినే వరకు ఉండడం వెళ్ళిపోవడం. ఎవరు బాధ్యత తీసుకోలేదండి. బాధ్యత పరులు కావాలి. సంఘములో బాధ్యత లేదు. చాలా బాధ కలిగింది. వడ్డింపులు అక్కడ వంటలు చేసి పెట్టితే ఆ భోజనాలు అందరికీ అందలేదు. ముందే మనోళ్ళు కంగారు పడి అక్కడ ఫ్లోటింగ్ వచ్చేసింది. వచ్చిన వారిని మీరందరూ కూడా ఏం చేయమన్నాం? వాళ్ళందరినీ గౌరవించండి. మీరే అక్కడ ముందుగా వచ్చి మీ పని ఏదో కానిచ్చి మీరు ఇంటికి పోవడానికి చూస్తే ఇతర సంఘాలకి మీరు ఏమని బొజ్జగించగలరు, లేక వారికి ఆదరించగలరు? వడ్డించే పిల్లలు కూడా సరిగా లేరు. నాకు తర్వాత తెలిసిన వార్తలు ఏంటంటే, ఎందుకండి మీరు ఎన్ని వంటలు చేస్తే ఎందుకు వడ్డించే వాళ్ళు లేరని అడిగారు. చేయించాం, కానీ ఎవరి కడుపు వాళ్ళే నింపేసుకొని వెళ్ళిపోయారు. ఎన్ని వండారో కూడా నాకు సాయంకాలం వరకు తెలియదు. కొన్ని వంటలు చీకటి పడే సమయంలో ఇవి వండారా అని అడిగాను. అర్థమవుతుందా మీకు? అలాంటి వంటలు చేయిస్తే అందరికీ అందలేదు. భోజనాలు పెట్టేవాళ్ళు సరిగా లేరు. అక్కడ నాకు చాలా బాధ అనిపించింది. పిలిచిన వారు చాలామంది రాలేదు. ఆ ముందు రాత్రి ఒక కార్యక్రమం జరిగింది, దానికి కలిసిపోయిన వాళ్ళు కొంతమంది రాలేదు. అలాగా గలిబిలి 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 ఎదురైపోయి చాలా వంటలు పదార్థాలు మిగిలిపోయాయి. ఇక్కడ చూడండి, మన ఆశ ఒకలాగా ఉంటుంది. స్త్రీల ఆశ ఎలాగుందంటే, యేసు ప్రభు వారి దేహం అక్కడ కనబడలేదని ఎంతో విభ్రాంతి నుండి ఆశ్చర్యముతో శిష్యుల దగ్గరికి వెళితే ఈ స్త్రీల మాటలు వారికి ఎలా కనబడ్డాయంట? వెర్రి మాటలుగా. నిజమేనండి, బాధ వస్తేనే బోధ అర్థమవుతుంది. కష్టాల్లో ఉన్నవారికే దేవుని వాక్యం తెలుస్తుంది, అందరికీ తెలియదు.
ఏదో వస్తాం మొక్కుబడికి వెళ్ళిపోతాం, కానీ సరి అయిన విధానంలో ఉండం. ఇక్కడ ఎప్పుడైతే ఈ అపోస్తులకు చెప్తున్నప్పుడు వారికి వెర్రి మాటలుగా కనబడినప్పుడు వీరు వారి మాటలు నమ్మలేదు. హల్లెలూయా. ఏం చేయలేదు? నమ్మలేదు. నమ్మరు. నమ్మడానికి సఖ్యముగా ఉండవు. కానీ నమ్మితే వాక్యం ఉంది కదా, నా మహిమను నీవు చూచెదవు. చప్పట్లు కూడా దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. నమ్మితే ఆయన మహిమను మనం చూస్తామండి. నమ్మకపోతే నీ కీడు, నీ నష్టం, నీ నాశనం నువ్వే తెచ్చిపెట్టుకున్నావు. నువ్వు ఎన్ని గగ్గోలు పెట్టి, ఎన్ని రోదనలు చేసినా, ఎంత కలవరపడినా ఆ నష్టాన్ని నీవు లాభంగా మార్చుకోలేవు. జాగ్రత్తగా వినండి. దేవుని మాట మీద నమ్మకం పెట్టుకోవాలి. వెర్రి మాటలుగా ఆలోచన చేయకూడదు. అయితే క్రింది మాట ఉంది, పేతురు లేచి సమాధి యొద్దకు పరిగెత్తుకొని పోయి వంగి చూడగా నారబట్టలు మాత్రము విడిగా, అంటే ప్రత్యేకముగా కనబడెను. అతడు జరిగిన దానిని గూర్చి ఆశ్చర్యపడుచు తిరిగింటికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి. ఆ క్రిందన ఉంది వాక్యము 13వ వచనములో, ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరములో ఉన్న ఎమ్మాయి అను గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుకొనిచుండగా, ఆలోచన చేయుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. చప్పట్లు కూడా దేవుని మహిమపరచుదాం. సజీవుడేసుని రక్తములో కడుగబడిన జనమా, సమాధి గెలిచిన దేవునిచే నాటబడిన వనమా, సజీవుడేసుని రక్తములో కడుగబడిన జనమా, సమాధి గెలిచిన దేవునిచే యువజనమా యేసుని భయపడుమా, జడియకుమా యేసుకై పరుగిడుమా. యువజనమా సజీవుడేసుని రక్తములో కడుగబడిన జనమా, సమాధి గెలిచిన దేవునిచే నాటబడిన జీవితకాలం స్వల్పం, యవ్వనమెంతో శ్రేష్టం. జీవితకాలం నీ యవ్వన బలం యేసుకై వాడిన జీవితమే ఫలవంతం. నీ యవ్వన బలం యేసుకై వాడిన జీవితమే ఫలవంతం. యువజనమా యేసును బలపడుమా, జడియకుమా యేసుకై పరుగిడుమా. యువజనమా యేసును బలపడుమా, జడియకుమా యేసుకై పరుగిడుమా. యేసుకై పరుగిడుమా. యేసుకై. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి, ఈ సంగతులు జరిగిన వాటిని గూర్చి ఒకరితో ఒకరు మాటలాడుకొనిచున్నారు. ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయి అను ఒక గ్రామమునకు వెళ్ళుచు మాట్లాడుకునే మాటలు, మా పిల్లల పెళ్ళిళ్ళు ఇంకా అవ్వలేదు, మా ఇల్లు ఇంకా పూర్తవ్వలేదు, ఈ మాటలు ఏం చెప్పుకుంటలేదు. అక్కడ ఏం చెప్పుకున్నారంటే నిన్నటి దినాన జరిగిన సంభవం, దానిని గూర్చి
ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటూ వెళుతుండగా అక్కడ జరిగింది ఏంటంటే, వారు సంభాషించుచు ఆలోచించుకొనిచుండగా నడుస్తానే ఉన్నారు, ఆలోచన చేస్తున్నారు. దేని కొరకు నీ ఆలోచన? నీ చింత దేని కొరకు? నీ కలవరము దేని కొరకు? దేవుని కొరకు ఉండాలి, దేవుని సేవ కొరకు ఉండాలి, దేవుని పరిచర్య కొరకు ఉండాలి. నీ విశ్వాస జీవితం ఎలా ఉందో దాని కొరకు ఉండాలి. ఇష్టానుసారంగా దేనికి పడితే దానికి వాక్యం ఉంది, దేనిని గూర్చి చింతింపకుడి, నీ చింత యావత్తు. తెలుసా ఈ వాక్యం మీకు? ఎక్కడుంది? ఎవరైనా చెప్పగలరా ఎక్కడుందో? మత్తయి సువార్తలో ఉంది, తరువాత యాకోబు పత్రికలో కూడా ఉంది. చింత అనే మాట దేని కొరకు మనము చింతించాలి? చింతించి ధ్యానం మోర చేయలేము, చిన్నది పెద్దది చేయలేము, ఏది కూడా పొందలేము. దేవునికి ఇష్టమైన పరిచర్యకు మనం సిద్ధపడిన వారిగా ఉండాలి. ఇద్దరు మనుషులు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న యమ్మాయి గ్రామమునకు వెళ్ళుచు వారు ప్రభువును గూర్చి, ఆయన దేహమును గూర్చి మాట్లాడుకుంటున్న ఆ సంభవము, ఆలోచన అక్కడ కనబడుతుంది. వారు ఇలా సంభాషించుకొనుచు ఆలోచన చేస్తున్నారు, కానీ అడుగులు మాత్రం పడుతున్నాయి, నడుస్తున్నారు. వారి ప్రయాణం ముందుకు వెళుతుంది. వెళుతున్న సమయంలో ఏం జరిగింది? యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. చంపేశారు కదండి, వినండి, చంపేశారు కదా, రక్తం అంతా చిందించేశాడు కదా, సమాధిలో పెట్టేశారు కదా. అప్పటికి మొదటి రోజు, రెండవ రోజు, మూడవ రోజు కూడా వచ్చేసింది కదా. ఈ ఇద్దరు మాట్లాడుకుంటూ ప్రయాణం చేస్తుంటే వారి దగ్గరకు వచ్చి నడుస్తున్నాడంట. వారితో కలిసి నడుస్తున్నాడు. ఎందుకు వారితో కలిసి నడుస్తున్నాడు ప్రభు అంటే, వారు మాటలు, వారి ఆలోచనలు, వారి సందేహములు తీర్చడానికి. నీ సందేహాలు, నీ అనుమానాలు తీర్చాలంటే ప్రభువే నీకు జవాబు, యేసే జవాబు, ఆయన వాక్యమే నీకు జవాబు. కొన్నిసార్లు మన ప్రశ్నలుగా ఉండిపోతూ ఉంటాయి. ఏ మనుషులు తగిన జవాబు ఇవ్వలేరు. అది ప్రశ్నార్థకంగా మిగిలిపోయినప్పుడు దేవుని సన్నిధిలో పెట్టండి. దేవా, ఈ ప్రశ్నకు జవాబు నీవే అని ప్రార్థన చేసి దేవుని అడగండి. దేవుడు మీ ప్రశ్నకు జవాబిస్తాడు. త్వరలోనే మీకు జవాబు దొరుకుతుంది, ఆలస్యం ఉండదు. ఎందుకంటే ప్రశ్న ఎక్కడుందో జవాబు కూడా అక్కడే ఉంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడుస్తున్నాడు. యేసయ్య నీతో నడిస్తే నీకు భయం ఎందుకు? నీకు దిగులెందుకు? నీకు చింత ఎందుకు? నీకు కలవరం ఎందుకు? ఆయనే నీతో ఉంటే ఏ బెదురు లేదు. హల్లెలూయా. తానే దగ్గరకు వచ్చేసాడు. వచ్చి ఏం చేస్తున్నాడు? వారితో కూడా నడుస్తున్నాడు. కానీ వారు మాత్రము ఎలా గుర్తుపడతారండి చనిపోయినోడు వస్తాడని? అలా ఆలోచన ఏంటంటే, ఎవరో ఈ దేహమును ఎత్తుకుపోయారు, సమాధిలో విడిగా నారబట్టలు ఉన్నాయని పేతురు గారు చెప్పారు, బయట రాయి దొర్లించేశారని మగ్దలేనే మరియా, యోహన్న, యాకోబు తల్లి అయిన మరియా, శిష్యులు, కొంతమంది స్త్రీలు చూశారు. అందుచేత ఆ దేహము అక్కడ సమాధిలో లేదు అంటే ఏం జరిగింది? ఎవరో భుజాన వేసుకొని మోసుకొని పట్టుకెళ్ళిపోయారు అనే వాళ్ళలో కలిగిన ఆలోచన. కానీ యేసు తానే వారి దగ్గరకు వచ్చి వారితో నడుస్తున్న సంగతి వారు గుర్తుపట్టలేని స్థితి. హల్లెలూయా. మీరు వినండి, మీకు కలిగిన కష్టాలలో, మీకు కలిగిన బాధల్లో, మీకు కలిగిన శోధనలో దేవుని మాట మీకు దొరికిందనుకోండి, మీ హృదయంలో నుండి ఒక ప్రేరేపణ వచ్చిందనుకోండి, వెంటనే దేవుడు నాలో ఉన్నాడు అని గుర్తు చేసుకోవాలి. హల్లెలూయా. నిన్న ఒక సహోదరి నాకు ఫోన్ చేసి మాట్లాడుతుంది. మనవణ్ణి ఊరు పంపించారట. అబ్బాయి బస్సు ఎక్కలేదు, బస్ స్టాండ్లో ఉండిపోయాడు, వెళ్ళిపోయాడు. ఆ పని చూసుకుని మళ్ళీ వచ్చేస్తాడు అనుకుని వీళ్ళు ఎదురు చూస్తున్నారు, కానీ మనసు సంతోషంగా లేదు.
ఆ టైంలోనే మన మ్యారేజ్కి వచ్చేసారు ఇక్కడికి. వాళ్ళకి మనసులో అంత ఆలోచన. నాతో అన్నది, అక్క ఒక్కసారి చిన్న ప్రార్థన చేయి, మనవడు ఇలాగ రాజమండ్రి వెళ్ళాడు, మేము కాకినాడ నుంచి వచ్చేసాం, ప్రార్థన చేయక్క. ఏం భయపడకండి అమ్మా, దేవుడు ఆ బిడ్డకి జ్ఞానం ఇచ్చి బస్సు ఎక్కేలాగా అక్కడ పని పూర్తి చేసుకుని మీరు వెళ్ళే సమయానికి బిడ్డ కూడా వచ్చేస్తాడని చెప్పారు. ఇక్కడ ఉన్నారు కానీ వాళ్ళకి సంతోషం లేదు. నేను తిరుగుతుంటే నా వెనకాలే తిరుగుతుంది, అక్క ప్రార్థన చేయి, అక్క ప్రార్థన చేయి, అక్క ప్రార్థన చేయి. ఇంక ఇదే మాట, చెప్పిన మాట పట్టుకోలేదు, తన మాటే పట్టుకుంది. తన మాట ఏంటి? ప్రార్థన చేయి. నేనేం చెప్పాను? నిన్న ఫోన్ చేసి, అక్క మీరు చెప్పిన మాటే నెరవేరింది. మరి ఎందుకమ్మా భయపడిపోయి నన్ను గలిబిలి చేసావు? నాతో ఒక అరగంట తిరిగేసి ఇది ఇటు అటు, నేను అక్కడ పరిగెట్టాలి, ఇక్కడ పరిగెట్టాలి, ఇక్కడ రావాలి. ఎక్కడ చూసినా సప్లై చేసేవాళ్ళు లేరు, ఇక్కడ లేరు, అక్కడ లేరు. ఒక దైవజనుడు, ధర్మవరం నుంచి వచ్చిన దైవ సేవకుడు వడ్డించాడండి ఇక్కడ. అదంతా జ్ఞాపకం వచ్చి చాలా బాధ అనిపించింది నాకు. ఆ చెల్లితో చెప్పాను, అమ్మ మనం కలవరపడిపోతాం, దేవుడు ఆయన బిడ్డలకు తోడై ఉండి కాపాడే దేవుడు, భయపడకూడదు అని చెప్పాను. ఇక్కడ గుర్తుపట్టలేకుండా యేసు ఆ ఇద్దరు మనుషులతో మూడవవాడుగా నడుస్తున్న సంగతి వారికి అస్సలు అర్థం కాలేదు. అయితే క్రింది మాట ఉంది చూడండి, అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. చాలు, ఈ మాట చాలు. వారి కన్నులు ఏమయ్యాయి? మూయబడ్డాయి. ఈ ఉదయకాల పునరుద్ధరణ ఆరాధనలో నీ కన్నులు మూయబడి ఉంటే దేవుని వాక్యము నీకు కూడా అర్థం కాదు. దేవుడు చేసే మేలులు, అద్భుతాలు నీకు అర్థం కావు. ఏదో వచ్చావు వెళ్తావు అంతేగాని నీ హృదయము తెరవబడలేదు, నీ కన్నులు తెరవబడలేదు. తెరవబడకపోతే దేవుని సత్యము నీకు అర్థం కాదు. ఆయన మర్మములు మనకు తెలిపే దేవుడు. ఆయన మనలను ఏ విధమైన బాధతో ఉంచి మనలను బాధ పెట్టే దేవుడు కాదు. ఈ ఇద్దరు ఆలోచన చేసుకుంటున్నారు, సంభాషించుకుంటున్నారు. యేసు తానే దగ్గరకు వచ్చి వారికి కలిగిన అనుమానాలు, సందేహాలు తీర్చేశాడు. చప్పట్లు కూడా దేవుని మహిమ పరచుదాం. హల్లెలూయా. 30వ వచనం చదువుదాం. ఆయన వారితో కూడా భోజనమునకు కూర్చున్నప్పుడు ఒక రొట్టె పట్టుకొని స్తోత్రము చేసి దానిని విరిచి వారికి పంచి పెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాటలాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. హల్లెలూయా. సమయం అయిపోయిన తర్వాత ఎంత ఏడ్చినా ఫలితం లేదు. అందుకే ఒక మాట రాసి పెట్టాడు దేవుడు, దీపం ఉండగానే ఏం చేయాలట? కొంతమంది చూడండి, వేసవకాలం కరెంట్ అస్తమాటు పోతుంది కదా, అలా కూర్చొని కరెంటు పోయాక లేస్తారు వంటలు చేయడానికి, కరెంటు పోయాక లేస్తారు పనులు చక్క పెట్టడానికి. ఎప్పుడు చేయాలి? కరెంట్ ఎప్పుడు పోద్దో మనకు తెలుసా? మన గుండెల్లో ఉన్న దీపం ఎప్పుడు ఆరిపోద్దో మనకు తెలుసా? తెలీదు. మనం ఏం చేయాలంటే దేని పని ఆయా సమయాలలో తొందరగా పెందల కడే చేసేయాలంతే. ఆలస్యం చేయకూడదు. చేస్తే మనమే నష్టపోతాం. రాత్రి చూడండి ప్రభు వల్ల ఆరాధనలో కరెంటు పోగానే ఆ అట్టముక్క, ఈ అట్టముక్క, ఏదన్నా పేపర్ ఉన్నా పాటల సీటు ఇసునగర చేసేసుకుంటున్నారు. ఇసునగర్ర కొనలేక 10 ఇసునగర్ల మందిరంలో పెట్టలేక మీ తెలివితేటలో పాత రోజుల్లో 20-30 ఇసునగర్లు కొని తెచ్చి ఇక్కడ పెట్టేవారు. ఇప్పుడు అంతా లేటెస్ట్ అయిపోయారు. ఏంటమ్మగారు ఏసీకి పాయింట్లు అయితే పెట్టారు, ఏసీ బాక్సులు వేయండి అని నన్ను అడిగేలాగా ఉన్నారు మీరు కదా. ఒక్కొక్కరు ఒక్కొక్క ఏసీ బాక్స్ కొంటే ఏ తిప్పలో ఉండవు. కొంటారా? ఎంతో తెలుసా? 50,000 ఒకటి. వాళ్ళు ఏమైనా నవ్వుతలేదు, వాళ్ళందరూ అలా పోయారు, ఏదో లోకల్లో పోయారు. చూడండి, అలా చూడండి, వెనక్కి చూడండి, ఏదో లోకల్లో పోయారు, గడమల్లో లేరు. హల్లెలూయా. చూడండి, ఒక్కొక్క ఏసీ కొంటే ఎంత? ఎన్ని పాయింట్లు ఉన్నాయి? 4 ఏసీలు కావాలా? కొనగలరా? ఉండండి అమ్మగారు, మీటింగ్లకి 500 ఇవ్వలేక మేము ఉంటే 500 ఎక్కడ, 50,000 ఎక్కడ అంటారా? మీరు ఎంత బిగబెట్టి అప్పు తీర్చేద్దాం, ఇల్లు కట్టాం, పెళ్లి చేసాం, అప్పు తీర్చేద్దాం, ఈ ఆలోచనలో ఉంటే
ఎప్పటికీ కాదు. దేవుని పని నువ్వు చేయి, దేవుడు నీ పని చేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏ పని చేయాలి? మొదట మనం దేవుని పని చేయాలి, అప్పుడు మన పని దేవుడు చేస్తాడు. ఇక్కడ చూడండి, ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నప్పుడు, ఆయన లేఖనములను గూర్చి బోధిస్తున్నప్పుడు మన హృదయములో మంట. అమ్మా, వాక్యం వినేటప్పుడు కునిపాట్లు కాదు, మంట పుట్టాల. ఏం పుట్టాలి? మంట అంటే ఏంటి? తాటికల మంట? ఏమంట? అగ్గిపుల్ల మంట? మరి ఏంటి? కర్రలో పెద్ద మాళ్ళు మంట? ఏంటి మంట అంటే? నీ గుండెల్లో దేవుని శక్తి, పరిశుద్ధాత్మ అగ్ని రగలాలి. అది మంట అంటే. మంట, ఆ మంట మనలో కనబడినప్పుడే నువ్వు భక్తిలో రోషముగా ఉంటావు. నీ వెనకాల 10 మంది ప్రార్థనా పరులు నీ చుట్టూ కమ్ముకుంటారు. అది ఒక్కరు రోషముగా నిలవబడితే, కరెక్ట్గా భక్తిలో సాగితే మీ వెనకాల 10 మంది మీ చుట్టూ ఉంటారు. ఉంది కదా, ఒక యూదుని చెంగు పట్టుకొని 10 మంది వస్తారట. హల్లెలూయా. ఎప్పుడు ఇది? నీవు ముందు భక్తిలో బలంగా సాగినప్పుడు. ఇక్కడ చూడండి, ఆ మాట్లాడిన ఆ సాయంకాల సమయంలోనే ఒక ఇంటికి చేరారు, ఎమ్మాయి గ్రామములోనికి. ఈ 30వ వచనములో వారు ఇద్దరుగా బయలుదేరారు, దారిలో 3 అయ్యారు. బాగా వినాలి. ఇద్దరుగా ప్రయాణం మొదలుపెట్టారు. ప్రభు దేహము గూర్చి మాట్లాడుకుంటుండగా అక్కడికి ప్రభువే వచ్చారు. ఇప్పుడు ఎంతమంది అయ్యారు? 3 అయ్యారు. ఈ 3 కలిసి ఈ ఇద్దరు వెళ్ళే ఇంటికి వెళ్ళారు. ఆ రాత్రి అక్కడ చూడండి వాక్యం, ఒక రొట్టెను పట్టుకొని ఆయన, ఎవరు? ఈ 3వ ఆయన, దానిని విరిచి వారికి పంచి పెట్టగా వారు తినేటప్పుడే వారి కన్నులు తెరవబడ్డాయి. అమ్మా, మూయబడిన కన్నులు తెరవబడాలి. అలాగే ముద్దలాగో లేకపోతే మత్తులోనో అలాగే మోగోళ్ళలాగా ఉండిపోతే నువ్వు భక్తిలో ముందుకు సాగలేవు. చాలా బలముగా ఉండాలి, చాలా భక్తిగా ఉండాలి. రాత్రి నేర్చుకున్నాము ఎలాగా, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప, అది నీ భక్తి ఇంట్లో మేలు జరుగుతుంది, నీ శరీరములో స్వస్థత కలుగుతుంది, నీ కుటుంబంలో సమస్యలు తొలగిపోతాయి. లేకపోతే అవన్నీ నిన్ను చుట్టుముట్టుకుంటాయి. నా నోటన్ క్రొత్త పాట అనే పాటలో చరణం ఉంటుంది, వ్యాధి బాధలు నన్ను చుట్టుముట్టిన, తర్వాత కష్టాలు బాధలు నన్ను అలమటించి ఆవరించిన. ఈ మాటలు ఏంటి అంటే, దేవుని వాక్యము నీలో ఉన్నప్పుడే నువ్వు బలముతో నింపబడతావు, బలవంతురాలుగా ఉంటావు. బయటండి తిరుగుబోతులకి, త్రాగుబోతులకి ఇష్ట విలాసాలతో జీవించడానికి అవకాశం ఉంది. ఒక పెళ్ళి అయితే పార్టీలు అడుగుతారు, ఒక ఇల్లు కడితే ఆ ఫంక్షన్కి పార్టీలు అడుగుతారు. ఏమిస్తావు? నేను రాజేష్ అలాగే అడిగాను. నిన్న పెళ్లి రోజు అంట, సాయంకాలం వచ్చాడు, మాకు పార్టీ ఏది అన్నాను. అమ్మా ఏనండి, ఇలాగా చంటి పిల్లలు ముద్దాడింది నా రాత్ర నాయమ్మే. రాత్రి రాజేష్ని పార్టీ అడిగాను, మాట్లాడట్లేదు. పార్టీ అంటే వాళ్ళు అడిగే పార్టీ అనుకున్నారా? అది చూడండి, దేవుని బిడ్డలుగా దేవుడు మనకిచ్చిన ప్రత్యేకతలు ఏంటి, దేవుడు మనకు అనుగ్రహించిన ఈవులను మనము జ్ఞాపకం చేసుకుని ఏ శోధనకి గురి కాకుండా మనల్ని విడిపిస్తాడు, మన కన్నులు తెరవజేస్తాడు. అసలైన భక్తి ఏంటో, అసలైన భక్తి మార్గం ఏంటో మనకు నేర్పిస్తాడు. చూడండి, వారి కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టారు. 45వ వచనములో ఉంది, అప్పుడు వారు లేఖనములు గ్రహించుచుండగా దేవుడు వారి మనస్సులను తెరిచాడు. హల్లెలూయా. మనస్సు తెరవబడింది. వింటున్నారా? ఇద్దరు వెళుతూ సంభాషించుకుంటూ ఆలోచన చేసుకునే వారి మధ్యలో 3వ వాడుగా ప్రభు వెళ్ళాడు. రొట్టె విరిచి వారికి పంచి పెట్టినప్పుడు అక్కడ ఏం జరిగింది? వారి కన్నులు తెరవబడ్డాయి, మూయబడిన కన్నులు తెరవబడ్డాయి. తర్వాత ఇక్కడేమని ఉంది? లేఖనములు గ్రహించినట్లుగా, వాక్యమును గ్రహించినట్లుగా
వారి మనస్సులను దేవుడు తెరచువాడై ఉన్నాడు. మన కన్నులు తెరవబడాలి. మూయబడిన కన్నులు తెరవబడకపోతే నువ్వు భక్తిలో ఒక అడుగు ముందుకు వెయ్యలేవు. అర్థమైన వారు దేవుని స్తోత్రం చెప్పండి. భక్తిలో నీవు ముందుకు సాగలేకపోతున్నావంటే నీ కన్నులు మూయబడ్డాయి, నీ హృదయము మూయబడింది, నీ మనస్సు మూయబడింది. అందుకే నీవు సత్యాన్ని గ్రహించలేని దుస్థితిలో ఉన్నావు. ఆలోచన చేసుకోండి. మగ్దలేనే మరియా, యోహన్న, యాకోబు తల్లి అయిన మరియా, ఇతరు స్త్రీలు వీరు చీకటితోనే సమాధి దగ్గరికి వెళ్ళి వారు వచ్చి ఒక గొప్ప వార్త అపోస్తలులకు చెప్తుంటే వెర్రి మాటలుగా ఆలోచన చేస్తారు. ప్రభువు సిలువ వేయబడక ముందు చెప్పిన మాటలు మరిచిపోయారు. మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగించబడే సమయం ఉంది అని ప్రభువే బోధించారు. బోధించినప్పుడు వారు కూడా పట్టించుకోలేదు, గ్రహించలేదు. కానీ ఆ మాటలు నెరవేరాయి. ఆ మాటలు దేవుడు నెరవేర్చినప్పుడు అవి జ్ఞాపకానికి చేసుకోవడం కష్టముగా ఉంది. మనము కూడా వాక్యాన్ని మర్మముగా ఉంచేసుకుంటున్నామా? దాన్ని వివరించినప్పుడు ఆ బోధను మనం వినగలుగుతున్నామా లేదా జాగ్రత్తగా చూసుకోవాలి. చూడండి 38వ వచనం చివరి మాట. అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేలా. చాలు. క్రైస్తవ విశ్వాసులు కలవరపడకూడదు. ఒంట్లో ఆరోగ్యం బాగోకపోయినా చచ్చిపోతానేమో అని అల్లిపోకండి. మనం చనిపోతే మనకంటూ ఒక రాజ్యం ఉంది. ఏంటి ఆ రాజ్యం చెప్పండి? ఏ రాజ్యం చెప్పండి? పరలోక రాజ్యం. ఉంటే ఈ లోకములో ఉండి దేవుని స్తుతిస్తాను. ఒకవేళ ప్రభు పిలిస్తే ఆయన రాజ్యములో ఉంటాను. నేనెందుకు భయపడాలి? నాకు కలవరం ఎందుకని ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. అందుకే మనము దైవ సన్నిధానములో నేర్పించే వర్తమానం పట్టుకోవాలి. కానీ లోక ఆలోచనతో, చింతతోనూ, విచారముతోనూ కృంగిపోకూడదు. వాక్యము మనలను బ్రతికిస్తుంది, వాక్యము మనలను నడిపిస్తుంది, వాక్యమే మనలను స్వస్థపరుస్తుంది. హల్లెలూయా. బ్రతికించేది, నడిపించేది, స్వస్థపరిచేది వాక్యమే గనుక వాక్యం వినండి, గ్రహించండి. ఆ వాక్యాన్ని మీ హృదయంలో భద్రము చేసుకొని దాని ప్రకారంగా జీవించండి. అన్యుల ఆలోచనలోకి పోకండి, బంధువుల ఆలోచనలోకి పోకండి, స్నేహితుల ఆలోచనలోకి పోకండి. వాళ్ళు వీళ్ళు పెద్దలు కదా, వాళ్ళు చెప్పారు అని వాళ్ళ ఆలోచనలోకి వెళ్ళకండి. ఎవరి ఆలోచన మనం తీసుకోవాలి, ఎవరి సలహాలు మనం తీసుకోవాలి. చెప్పండి, ఎవరి ఆలోచనలు? దేవుని వాక్యాన్ని బట్టి ఆయన ఆలోచనలు. ఇందా చూడండి, రాసుకోమన్న మాటకి వివరం చెప్పారా? రాసుకోమన్న మాటకి వివరం ఎక్కడుందా వాక్యం చెప్పారా? చెప్పండి. ఇప్పుడు ఎక్కడుందా వాక్యం? చూడకండి, చెప్పండి. ఇర్మియా గ్రంథం. ఇంకా డౌటే, అది కూడా రాలేదు. అది కూడా రాదు మీకు. వచ్చే వారం కూడా రాదు, రేపు రాదు, రాత్రికి రాదు. ఎందుకంటే మీరు గ్రహించట్లేదు, మనసు పెట్టట్లేదు. మీరైనా వాక్యాన్ని ఒకటి చెప్పారంటే దాన్ని వెంటనే ఏం చేయాలి? పట్టుకోవాలి. వాక్యం ఉంది, నీ వాక్యము నేను గట్టిగా నన్ను పట్టుకొననిమ్ము అంటాడు భక్తుడైన దావీదు. పట్టుకోవాలి, వాక్యాన్ని పట్టుకోవాలి. ఏదో బంగారాన్ని పట్టుకుంటావు, వెండి పట్టుకుంటావు, నీ వస్తువులు పట్టుకుంటావు, నీ బట్టలు పట్టుకుంటావు. వాక్యాన్ని ఎందుకు పట్టుకోలేకుండా ఉంటున్నావు? వాక్యమే నీకు నీ జీవితాన్ని మార్చివేస్తుంది. వాక్యమే నిన్ను బ్రతికిస్తుంది. కనుక వాక్యముతో నీవు పెనవేసుకుని, వాక్యము నీ హృదయములో, రాత్రి చెప్పుకున్నాము, నొసటికి, చేతికి, వ్రేలికి, అది మరిచిపోకండి. ప్రతి క్షణము ఉండాలి వాక్యం. ప్రతి మాటలో వాక్యాన్ని నెరవేర్చండి. అలా చేసి దైవ దీవెన పొందుదాం. దేవుడి వర్తమానము దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. లేచి నిలవబడదాం, ప్రార్థన చేద్దాం. లేవండి. పరమ తండ్రికి మనము నేర్చుకున్న వాక్యాన్ని బట్టి ప్రార్థిద్దాం. మన మనస్సులను తెరవజేసే దేవుడు, మన కన్నులు మూయబడి ఉన్నాయి, వాటిని తెరవజేసే దేవుడు, మన ఆలోచనలను, కలవరములను తీసివేసి మనకు కలిగిన సందేహములన్నిటి నుండి విడిపించే దేవుడు మన దేవుడు. మనం ఎందుకు కలవరపడాలి? మనం ఎందుకు అనుమానాలతో